ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. నేను ఈరోజే తిరుమల శ్రీవారి యొక్క దర్శనం చేసుకుని ఇంటికి రావడం జరిగిందండి. అలాగనే మనకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించి బట్టి వివిధ రకాల కేటగిరీలో మనకి దర్శన టికెట్లు విడుదలవ్వడం జరుగుతుందండి. మనకి ఇది మే నెలకు సంబంధించి బట్టి కోటలో భాగంగా రేపు నుంచి అంటే ఫిబ్రవరి నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు వివిధ రకాల కోటాల్లో మనకి విడుదలవడం జరుగుతుంది. మనకి ఏ రోజున ఏ కోటా విడుదలవుతుంది, ఏ టికెట్ని ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ నెల కూడా 18వ తారీఖున అంటే ఫిబ్రవరి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఆర్జిత సేవ టికెట్లు, ఇట్లా మనం లక్కీ డిప్ టికెట్లను పిలుస్తూ ఉంటాం. అంటే శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి ఇది. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇది మనకి రేపు అంటే ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి దీనికోసం మనం అందరం కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ ఆర్జిత సేవల కోసం ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు లాగిన్ అయిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ యొక్క పూర్తి నేము. ఇది లక్కీ డిప్లో మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొచ్చండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో మనకి లక్కీ డిప్లో మీరు పాల్గొన్న తర్వాత మనకి ప్రధానంగా ఈ 4 రకాల సేవల్లో మీకు నచ్చినటువంటి సేవను ఎంపిక చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ 4 రకాల సేవలు కూడా మీరు ఎంపిక చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇలా పాల్గొన్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అన్నది మనకి రేపు ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 28వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ విధంగా లాగిన్ అయ్యారో అంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి రైట్ సైడ్ హిస్టరీ ఉంటుందండి. హిస్టరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లక్కీ డిప్ అని ఉంటుంది. లక్కీ డిప్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఈ సేవకి ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మీరు సేవ కనుక సెలెక్ట్ అయితే అంటే ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత సేవకి 120 రూపాయలు, తోముల సేవకి 220 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవకి 1250 రూపాయలు చొప్పున మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఎంత అంటే మీరు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అంటే ఈచ్ పర్సన్కి సంబంధించి బట్టి నేను రేట్లు అయితే చెప్పడం జరిగిందండి. ఇద్దరు అయితే దానికి సుప్రభాత సేవకి మనకి మొత్తం 120 రూపాయలు కాబట్టి 240 రూపాయలు చొప్పున మీరు అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుందండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అనేది కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ ఆర్జిత సేవ లక్కీ డిప్లోకి మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సేవల్లో ప్రధానంగా ఈ 4 ఉంటాయండి. మిగిలిన అయితే అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో కానీ లేదా డోనర్స్ కోటా అన్నది అంటే ₹1,00,000 ఇలా ₹1,00,00,000 వరకు కూడా అమౌంట్ అన్నది కట్టి స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చాలా తక్కువ అమౌంట్ తోటి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తుల్ని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం టీటీడీ వారి భక్తులందరికీ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి మే నెలకు సంబంధించిన బట్టి కోటలో భాగంగా మరొక కేటగిరీ వీటిని కూడా మనం ఆర్జిత సేవ అని పిలుస్తూ ఉంటామండి.
ఇందులో ప్రధానంగా ఇందులో కూడా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇవి మనం డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు వచ్చేసి మనకి రేపు అంటే ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి విడుదల అవ్వడం జరుగుతుందండి. ఇది కూడా సేమ్ మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొన్నారంటే టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1000, ముంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ వచ్చేసి ₹500. వీటిని మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి దర్శనం అన్నది అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే టోకెన్ ద్వారా దర్శించుకునే వాళ్ళు కానీ, సర్వదర్శనం ద్వారా అంటే దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులు కానీ, అదేవిధంగా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా దర్శించుకునేటువంటి భక్తులు కానీ, అంగప్రదక్షిణ ద్వారా దర్శించుకునేటువంటి భక్తులు కానీ వీళ్ళందరూ కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారండి. మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి సేవల్లో పాల్గొన్న తర్వాత మిమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీరు షార్ట్ కట్లో అంటే శుభదం అని ఉంటుందండి. శుభదం ద్వారా మీరు శ్రీవారిని డైరెక్ట్‌గా అంటే పెద్దగా క్యూ లైన్ లేకుండా కంపార్ట్మెంట్‌లో లేకుండా మీరు ఈజీగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా ఉపయోగించుకుని ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి మే నెల సంవత్సరం బట్టి కోట అండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవా టికెట్లు అంటారు. వీటిని ఆర్జిత సేవలోనే మనకి ఈ 4 రకాల కేటగిరీలు ఉంటాయండి. కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ. కాకపోతే ఇట్లా ఆన్లైన్ సేవని అదేవిధంగా వర్చువల్ సేవని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకి ఈ ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవలకి దీనికి డిఫరెంట్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవల్లో అయితే మన తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్‌గా పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులను దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలో మనకి ఈ ఆర్జిత సేవలు 4 ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ వీటిల టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి. ఇది కూడా ₹500 టికెట్లే. ఇది మనకి ఇంటి దగ్గర కూర్చొని ఆన్‌లైన్‌లో సేవలు చూసిన తర్వాత అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ మన ఇంటి దగ్గర చూసిన తర్వాత మనల్ని డైరెక్ట్‌గా స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇది కూడా మీరు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆన్లైన్ సేవ అన్న నేమ్‌లోనే ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి టీవీలో కానీ, మొబైల్ ఫోన్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను చూసిన తర్వాత రోజు నుంచి మిమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా మిస్టేక్‌లు చేస్తున్నారండి. మీరు బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్ ఆ రోజుకి ఉందో లేదో అన్నది చెక్ చేసుకొని మీరు స్వామివారికి దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోండి. ఎందుకంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం వేరు, వర్చువల్ సేవలోనే దర్శనం బుక్ చేసుకోవడం వేరు. ముందు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నటువంటి డేట్‌కి దర్శనం ఉందా లేదా, అందుబాటులో ఉందా లేదా అన్నది చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోండి. ఉదాహరణకు వర్చువల్ సేవలు మనకి సాధారణంగా నేను 17వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి. నాకు దర్శనం అన్నది 18వ తారీఖు నుండి ఈ టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి దర్శనం అన్నది ఆ రోజు నుంచి ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు దర్శన టికెట్ ఆ రోజుకి మీరు అనుకున్నటువంటి డేట్ ఉందా లేదా అన్నది చూసుకోండి. మీరు అనుకున్నటువంటి డేట్ కన్నా ఒక రోజు ముందుగా వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఎప్పుడన్నా వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి తర్వాత వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోల్లో. తర్వాత వీడియోలో మీకు డెమోతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టికెట్లు మే నెల సంవత్సరం బట్టి కోటలో భాగంగా విడుదలవ్వడం జరుగుతుందండి. అంగప్రదక్షిణ అంటే మనకు సాధారణంగా స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అంటారు, బంగారపు వాకిలు అంటారు. దాని చుట్టూ పొడుగుని పొర్లుదండలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఇది ఆడవారిని సెపరేట్‌గా, మగవారిని సెపరేట్‌గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే శ్రీవారి భక్తులందరూ కూడా పంపించడం జరుగుతుంది. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇది అంగప్రదక్షిణ అనగానే చాలామంది శ్రీవారి భక్తులు ఎక్కడి నుంచి ఉంటుందని అడుగుతున్నారు. మనం సాధారణంగా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండీ! అక్కడి నుంచి పొడుక్కుని పొర్లుదండాలు పెడుతూ స్వామివారికి హుండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. కాబట్టి ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు సింగిల్‌గా కావాలంటే సింగిల్‌గా బుక్ చేసుకోవచ్చు. మాక్సిమం ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఇది రేపు
ఫిబ్రవరి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవడం జరుగుతుందండి. మనకు ప్రతి నెల కూడా 23వ తారీఖున విడుదలయ్యేది. మనకి ఆ రోజున ఆదివారం రావడంతో ఒక డేట్ అయితే మనకి మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి అదే రోజున 24వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే 10,000 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అన్నది శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరిగింది. దీన్నే మనం మొదటి గడప దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇలా 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం వీళ్ళకి కూడా ఉంటుంది. ఈ టికెట్ ఎవరైనా కూడా తీసుకోవచ్చండి. ఇందులో డబ్బు ఉన్న వాళ్ళు తీసుకోవాలి, పేదవాళ్ళు తీసుకోకూడదు అన్నది ఏమీ లేదు. ఎవరైతే ఈ టెస్ట్కి డొనేషన్ చేశారో డొనేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారికి దర్శనానికి వెళ్తే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళకి అదే రోజున దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కూడా విడుదలవడం జరుగుతుందండి. ఇది సేమ్ టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు మే నెలకు సంబంధించిన కేటగిరీ అండి. మీకు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ టికెట్ అన్నది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఆఫ్లైన్లో అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో మీరు ఈ 10,000 రూపాయల దర్శన టికెట్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరొక ప్లేస్ వచ్చేసి మీ తిరుమల కొండపైన జేఈఓపి దగ్గరలో గోకులం ఉంది కదండి. ఆ బిల్డింగ్లో మీకు బ్యాక్ సైడ్ బిల్డింగ్లో మీకు ఈ శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు 10,000 రూపాయలు ప్లస్ అదనంగా 500 రూపాయల దర్శనానికి ప్లస్ 1000 రూపాయల విఐపి రూమ్కి మీరు అమౌంట్ కట్టిన తర్వాత అంటే టోటల్గా మీకు 11,500 రూపాయలు అవుతుందండి. ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చిన తర్వాత మీకైతే సోమవారికి దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా అదే రోజున మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఫిబ్రవరి నెల ఇది కూడా మే నెలకు సంబంధించిన కోట అండి. సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా సోమవారికి దర్శన టికెట్లు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క కోటాలో సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఏజ్కి తగ్గటువంటి ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ దివ్యాంగులకి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా ఒక పర్సన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సోమవారికి దర్శన టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఇది రేపు ఫిబ్రవరి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో డెమో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు మరింత క్లారిటీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 25వ తారీఖున మనకి మే నెలకు సంబంధించిన కోటలో భాగంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. మీరు యొక్క మొబైల్ నెంబర్ తోటి మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ 300 రూపాయల దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది రేపు ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి అయితే విడుదలవడం జరుగుతుంది. అదే రోజున అంటే 25వ తారీఖున ఫిబ్రవరి నెలలో మనకి మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి అవసరపడే అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రకమైనటువంటి సోమవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే అకామిడేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఆతిథ్య సేవలు కానీ అంగప్రేక్షణ కానీ 300 రూపాయల దర్శన టికెట్లు కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోటలో కానీ తర్వాత మనకి సోమవారికి ఆతిథ్య సేవలు కేటగిరీలో ఏవైతే ఉన్నాయో ఇటువంటి దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చినటువంటి డేట్ ఓపెన్ అవుతుందంటే అక్కడ
మీరు ఒక 17వ తారీఖున మీరు స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, 16వ తారీఖున అదేవిధంగా 17వ తారీఖున కూడా మీకు స్వామివారికి అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతూ జరుగుతుంది. 2 డేట్లు ఏదో ఒక డేట్‌ని చూజ్ చేసుకొని మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఆన్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది మనకి రూ. 100, రూ. 1000, రూ. 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో కనుక మీకు అకామిడేషన్ దొరకకపోతే ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CROP దగ్గర అక్కడ మీకు రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి అక్కడ మీరు ఆఫ్‌లైన్‌లో CROP దగ్గర మీరు అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి శ్రీవారి యొక్క సేవ అంటే శ్రీవారి సేవ అన్నది మనకి తిరుమల కొండపైన శ్రీవారి భక్తులందరూ చేస్తూ ఉంటారండి. 10 మంది ఒక గ్రూప్ కింద, 15 మంది ఒక గ్రూప్ కింద సింగిల్‌గా కూడా వెళ్ళి శ్రీవారికి సేవ తిరుమల కొండపై కానీ, తిరుపతిలో కానీ శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన వాటి సేవలు బుక్ చేసుకోవడానికి డేట్లు వచ్చేసి మనకి రేపు ఫిబ్రవరి నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవ అన్నది విడుదలవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అదే రోజున మనకి 27వ తారీఖున మనకి మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ అన్నది విడుదలవ్వడం జరుగుతుందండి. మనకి 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి పరకమణి సేవ అన్నది విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవను కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.